ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం జోసా 2024 కాలేజీలు 2023లో కంటే 2024లో కాలేజీల సంఖ్య పెరిగాయి. మరి అవి ఏ ఇన్స్టిట్యూట్లు పెరిగాయో చూద్దాం. లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ఇది. జోసా 2024లో కాలేజీ సంఖ్య పెరిగాయి. 2023తో కంపేర్ చేసినట్లయితే 24లో జోసా సంబంధించినటువంటి కాలేజీలు పెరిగాయి. అవి చూద్దాం. జోసా సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ మరియు ఐఐఈఎస్టీలు పార్టిసిపేట్ చేస్తాయి జోసా కౌన్సిలింగ్లో. అయితే ఇయర్ వైజ్గా మనం చూసినట్లయితే, కంపేర్ చేసినట్లయితే 2023-24కి ఐఐటీస్ 2023లో 23 ఉన్నాయి, 2024లో కూడా 23 ఉన్నాయి. కాబట్టి ఐఐటీస్ సంఖ్య మారలేదు. ఇకపోతే ఎన్ఐటీస్ విషయానికి వచ్చినట్లయితే 2023 సంవత్సరంలో 31 ఉన్నాయి, 2024లో ఎన్ఐటీస్ సంఖ్య 32 పెరిగాయి. అంటే +1 యాడ్ అయింది, ఒక కొత్త కాలేజీ వచ్చింది. ఇక ట్రిపుల్ ఐటీస్ 2023లో 26 ఉన్నాయి, 2024లో కూడా 26 ఉన్నాయి, కొత్తగా ఏమీ యాడ్ కాలేదు. ఇకపోతే జిఎఫ్టిఎస్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, వీటిలో చూసినట్లయితే 33 ఉన్నాయి. 2023లో 33 కాలేజీలు ఉన్నాయి, 2024లో అవి 39కి పెరిగాయి. అంటే 33, ఇక్కడ 39 - 33 చేస్తే +6 యాడ్ అయినాయి. జిఎఫ్టిఎస్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ 6 యాడ్ అయినాయి. ఇకపోతే ఐఈఎస్టీ, సో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ, వీటికి సంబంధించినటువంటి 2023లో సేమ్ అదే ఉంది. ఇప్పుడు కూడా 2024లో కూడా ఆ ఇన్స్టిట్యూట్ ఉంది అన్నమాట. మొత్తం టోటల్ చూసినట్లయితే 2023లో 114 ఉన్నాయి. ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ ఈ మొత్తం కలిపితే. ఇక్కడ 2024లో చూసినట్లయితే 121 వచ్చాయి. అంటే +7 అధికం అయినాయి. అంటే 7 ఇన్స్టిట్యూట్లు, 7 కాలేజీలు పెరిగాయి. 2023 కంటే 2024కి 7 కాలేజీలు అదనంగా పెరిగాయి. సో కాబట్టి ఎవరైతే జోసా 2024లో కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యార్థులు ఈ మార్పుల్ని ఖచ్చితంగా గమనించి వాటిని కూడా ఆప్షన్ పెట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.